హీరా హుక్కు ఎందుకలా? తారకే మనల్ని డౌట్ గా చూస్తున్నాడంటే వాడిని కన్న మా అమ్మ ఇంకెంత జాగ్రత్తగా ఉంటుందో ఆలోచించండి. మనం వేసుకొని చెప్పినంత మాత్రాన నమ్మేది. కానీ మనం మరేడమ్మకి మనీ ఇచ్చి తీసుకొచ్చాం కదా, మనం అనుకున్నట్టు అవ్వకపోతే నష్టపోతాం. చిల్లర పోతే పోయింది గాని నీళ్ళు వెండి ఇంట్లో నుంచి పంపించే ముందు అల్లరి కాకుండా చూడాలి. శాలరీస్ ఇచ్చేటప్పుడు, మెటీరియల్స్ కొనేటప్పుడు ఎంతో డబ్బు నొక్కేసేవాడిని. కానీ ఈ మధ్య అసలు నొక్కేయటమే కుదరటం లేదు. అది కూడా నీలవేణి మహత్యమే. మహాతల్లి చేతికి సైనింగ్ అథారిటీ ఇచ్చిన దగ్గర నుండి మన ఖాతాలో డబ్బులు కొరత అయింది. అందుకే దీనికి మరేడమ్మే కరెక్ట్. ఏంటి లెక్కలేవో వేసుకుంటున్నావు? నా లెక్కలేవో నాకుంటాయి కదమ్మా. కూటి కోసం కోటి విద్యలన్నమాట. కూటి కోసం అయితే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదమ్మా. మా అత్తయ్య గారు 2 తిట్లు తిట్టినా 3 పూట్ల కడుపు నిండా భోజనం పెడతారు. మరి నీ భార్య ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? తన వల్లే కదా ఇక్కడ పడున్నాను. అది కాదయ్యా, నీకు భోజనం పెడతారే గాని తాగడానికి మందు అలాంటివి ఇవ్వరా? ఓహో, దానికేం భాగ్యం. నా పెళ్ళాన్ని అడిగితే ప్రాణమైనా ఇచ్చేస్తుంది. మందు తెచ్చేవలేదా? ఆల్రెడీ నా బామ్మర్ది తాగుతాడు. నేను కూడా తాగితే ఇక ఇన్కమ్ మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేస్తారు? ఏంటి? ఆహా, అదేనమ్మా, నేను మందు తాగను అని చాలా లెందీగా చెప్పాను అంతే. ఇదంతా కాదయ్యా, నాకు ఫుల్ బాటిల్ కావాలి. ఏంటి వాటరా? తీసుకొస్తా. వాటర్ కాదు, క్వార్టర్ కాదు, నేను ఫుల్లే తాగుతాను. బ్రాండ్ ఏదైనా పర్వాలేదయ్యా, చుక్క పడేంత వరకు నాలుక కుదుట పడదు. తాగుడు అలవాటు కూడా ఉందా? అన్ని రకాల అభిరుచులు ఆచరణలో పెట్టడమే నా అభిమతం. మందులో కూడా ఈ సంస్కృతి ఎందుకమ్మా? నీకు సమాధానం చెప్తే నచ్చదు, అందుకే ఏమీ అడగకుండా మందు తీసుకొస్తావా? ఏదో తేడాగా ఉంది. మందు తాగేసి ఏదేదో వాడితే తర్వాత తారక్ మమ్మల్ని వాయించేలా ఉన్నాడు. ఈవిడ్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఏంటిది? నేను తాగడం ఎలా ఆపాలని ఆలోచిస్తున్నావా?